ప్రజా టీవీ తెలుగు న్యూస్. అందరికీ నమస్కారం. గుత్తి గౌతమపురి ఉత్సవ కమిటీ తరపున గుత్తి మండలం మరియు పట్టణ హిందూ బంధువులందరికీ ప్రజానికానికి అందరికీ కూడా భోగి పండగ మరియు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన యొక్క సంక్రాంతికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మన యొక్క రైతులు ఎప్పుడైతే పంటని పూర్తిగా పండించుకొని ధాన్యము మన ఇంటికి తీసుకొచ్చుకొని ఈ యొక్క ధాన్యం సంబరంతో పండగని కుటుంబం సమేతంతో అందరితో కలిసి సంతోషంగా జరుపుకునేదే సంక్రాంతి పండగ. కాబట్టి ఈ యొక్క పండగ ప్రత్యేకత ఏంటంటే భోగి పండగకి ఒక ప్రత్యేకత, సంక్రాంతి పండగకి ఒక ప్రత్యేకత, కనుమ పండగకి ఒక ప్రత్యేకంగా మనం చేసుకోవడం జరుగుతుంది. భోగి పండగ అనేది మన యొక్క కష్టాలు, మన యొక్క చీకటి జీవితాలన్నీ కూడా తొలగిపోయి మంచి వెలుగు జీవితాన్ని అందించాలని భోగిని మనం పండగ జరుపుకుంటాం. సంక్రాంతి పండగ కూడా కుటుంబ సమేతంతో ధాన్యము పండించిన సంతోషంతో కాలం యొక్క ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఒక సహకారానికి గుర్తుగా మనం పండగ చేసుకుంటాం. అలాగే కనుమ పండగ పశువులకి పూజ చేసే ఒక ప్రత్యేకతంగా ఒక సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో అనేది తోటి మన యొక్క జీవులైనటువంటి పశువుల్ని కూడా మనం పూజించడం అనేది జరుగుతుంది. కాబట్టి భోగి, సంక్రాంతి, కనుమ యొక్క ప్రత్యేకత సనాతన ధర్మం హిందూ ప్రకారము మనం అందరం జరుపుకుంటాం. కాబట్టి మన యొక్క గుత్తి ప్రజానికానికి, హిందూ బంధుమిత్రులందరికీ మరియు రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన గుత్తి మండలం గుత్తి నడిబొడ్డున ఏర్పాటు చేసినటువంటి ప్రజా టీవీ ఏదైతే ఉందో ఆ టీవీ ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలను శోధిస్తూ ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి అనేక అంశాల్లో భాగంగా నగర ఉత్సవ కమిటీ ఏర్పడినప్పటి నుండి అనేక కార్యక్రమాలు గుత్తిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ భోగి, అలాగే సంక్రాంతి, కనుమ అనే ఉత్సవాల్ని ఏ విధంగా జరుపుకోవాలి అనే దాని గురించి మన తిమ్మారెడ్డి గారు ఇప్పుడే తెలియజేశారు. దానిపైన ప్రజా టీవీ కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి ఇది ప్రజల్లోకి తీసుకొని పోవాలా, ఆనాటి నుంచి ఈనాటి వరకు శాస్త్రీయమైనటువంటి ఆలోచనలతోనే ప్రజలు ఈ సంక్రాంతిని ఎలా జరుపుకుంటున్నారు, భోగి మంటలు ఎందుకు చేసుకుంటున్నారు అనే విషయాన్ని చూస్తే ఒక శాస్త్రీయమైన పద్ధతులు అవన్నీ కూడా ఎందుకు నాటి నుండి నేటి వరకు మన పూర్వీకులు ఆచరించినటువంటి విధానాలని కనుమరుగు కాకోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రజల అందరిపైన ఉంది. కాబట్టి ఈరోజు నగర ఉత్సవ కమిటీ తీసుకున్నటువంటి శ్రద్ధ ప్రజల్లో కూడా ఈ శ్రద్ధ పెంపొందించితే బాగుంటుంది. ఇలాంటి ఉత్సవాలని పతంగుల పోటీలు కూడా నిర్వహించడము, అలాగే భోగి మంటలు వేసుకోవడము, గంగిరెద్దుల పంద్యాలు వేయడము, గంగిరెద్దులని ఏ విధంగా తీసుకోవడము, అలాగే నాటి నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలను మనము ముందు తరానికి అంటే ఈ సంపదను, చారిత్రకమైనటువంటి ఈ సంపదను ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా తమ సొంత గ్రామానికి రావాలని, తమ సొంత మండలాలకు చేరుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు చేరుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రజా టీవీ ద్వారా కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గుత్తి ప్రజలకి, అనంతపురం జిల్లా వాసులందరికీ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనందరి వారికి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. గౌతమపురి ఉత్సవ కమిటీ తరపున ఈరోజు భోగి, రేపు సంక్రాంతి పండగ హిందూ బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ గౌతమపురి ఉత్సవ కమిటీ తరపున అభినందనలు తెలుపుతూ జై శ్రీరామ్.